సో మా కంపెనీలో మాకు క్లాట్ కోడ్ది ప్రీమియం ఇచ్చారు అనమాట. సో నేను అది విఎస్ కోడ్కి యాడ్ చేసుకున్నాను ఆ ఎక్స్టెన్షన్ని ప్రీమియంది. అయితే నాకు మొన్న ఒక జీరాస్ అనేది లైక్ ఆ జీరాలో డిస్క్రిప్షన్ ఏంటంటే యూస్ క్లాట్ కోడ్ అండ్ డూ దట్ వర్క్ అండ్ సో వర్క్ అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది మా మేనేజరే, యూస్ క్లౌడ్ కోడ్ ఏఐ అని చెప్పి. లైక్ నేను జీరా డిస్క్రిప్షన్ ఆడ పెడితే మొత్తం అదే వేసింది. అంటే ఓకే, మనం దానికి కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వాలి, మనకు ఫస్ట్ టాస్క్ అర్థమయ్యి, బట్ మొత్తం అదే వేసింది. నాకు ఎంత భయం అవుతుందంటే లైక్ ఫ్యూచర్లో మనం అవసరం లేదు, ఏఐ వచ్చింది కాబట్టి దానికి ఇస్తే మొత్తం అదే వేసుకుంటుంది, మనం ఎందుకు ఇంకా. సో నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా మా ఆయనకి ఎలక్ట్రీషియన్ వర్క్, కార్పెంటరీ వర్క్, ప్లంబింగ్ అట్లాంటి పనులు ఏమైనా చూసుకోమని చెప్పాలి, అంటే నేర్చుకోవాలి. నేను కూడా అంతే, ఏదైనా బ్యూటీషియన్ వర్క్ లేదా ఏదైనా స్టిచ్చింగ్ అంటే ఏదైనా ఇట్లాంటిది ఏఐ రిప్లేస్ చేయలేనిది నేను నేర్చుకోవాలన్నమాట. అదే కదా బెస్ట్. ఇంకా ఈ జాబ్లు ఉండవు, ఇంకా అయిపోయింది. అందుకే లే ఆఫ్స్ అవుతున్నాయేమో. హాయ్ గైస్, ఇలా మా ఇంట్లో దావత్ అనమాట. సో నాన్ వెజ్లో ఏమేమి చేసినామో చూపిస్తా. చేపించినాం, నేను చేయలే. ఇది మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ వేయించినాం. నెక్స్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. మటన్ చేయించినాం కాబట్టి చికెన్ కూడా వేయించినాం గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ కోసం అని చెప్పి నాన్స్ వేయించినాం. నాన్ కాదు, రుమాలి రోటీ. ఇవి రుమాలి రోటీస్ చేయించినాం. ఇంకా కొంచెం గ్రేవీ కర్రీ కూడా ఉంది కాబట్టి రైస్, వైట్ రైస్. బిర్యానీ కోసం అని చెప్పేసి రైతా. పెరుగు కూడా ఉంది కానీ ఇక్కడ కనిపిస్తలేదు. అండ్ ఆల్సో వెజ్ సెక్షన్ అట్ సైడ్ ఉంది, వెజ్ సెక్షన్ కూడా చూపిస్తారండి. వెజ్ సెక్షన్లో ఏం పెట్టినామంటే బాదుషా నాకు మస్తు ఇష్టం. నెక్స్ట్ బూందీ, ఇక్కడ కూడా రుమాలి రోటీ పెట్టినాం అనమాట. అండ్ కొంచెం బగారా రైస్ లాగా చేయించినాం, వెజిటేబుల్ పులావ్ బగారా రైస్ లెక్క. నెక్స్ట్ వైట్ రైస్, రోటీ కోసం అని చెప్పి చనా మసాలా. అండ్ ఆఫ్ కోర్స్ ఏ దావత్లైనా ఉండాల్సిందే పాలకూర పప్పు. నెక్స్ట్ వంకాయ మసాలా, ముక్కల సాంబార్ అండ్ రైతా. సో ఇదన్నమాట మా వెజ్ సెక్షన్. థ్యాంక్ యూ.